జగిత్యాల పట్టణంలోని తహసీల్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు శ్రీ నర్ర రవికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆశయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో జగిత్యాల పట్టణంలో ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం నివాళుల అర్పణ చేపడుతున్న నల్ల శ్యామ్ అభినందనలు తెలిపారు. తమను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నల్ల శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేటి ముఖ్య అతిథి నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ ఫౌండర్, జాతీయ అధ్యక్షులు ఐలేని శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారం, నేషనల్ కన్వీనర్ సుద్దాల జలదీశ్వర్, పట్టణ అధ్యక్షులు దేవ్ సింగ్ రాథోడ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మేనేమి రవీంద్రరావు, అధ్యక్షులు సంజీవరావు, ఎడిటర్ మట్టిపూలు తక్కల దేవయ్య, తెలంగాణ శక్తి ఎడిటర్ అనంతుల కాంతారావు, కందుకూరి నారాయణ, జిల్లా అధ్యక్షులు బరసే కళావేదిక పులి గోవర్ధన్, నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ సంస్థ, జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంగెపు ముత్తు, జగిత్యాల జిల్లా మహిళా విభాగ అధ్యక్షులు పాతరాణి, గొల్లపల్లి మండల అధ్యక్షులు సాయినేని నరహరి, జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పం చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా మన జగిత్యాల జిల్లా బాధ్యులు నల్లా శ్యామ్ గారు ఈ కార్యక్రమాన్ని గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగిస్తారు. దానికి మేము వారికి మొట్టమొదటిసారిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దానికి ఈరోజు మమ్మల్ని నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ అనేటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ను గుర్తించి వాళ్ళు మాకు ఆహ్వానించి మమ్మలను ఆర్గనైజేషన్ ద్వారా నన్ను తర్వాత మా సభ్యులను అందరూ ఆహ్వానించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి మేము అందరికీ నేను నమస్కారం చేస్తున్నా. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనము తెలుసుకోవాలనుకుంటే చాలా వేదికలు ఉన్నాయి, చాలా వేదికలలో మాట్లాడతాం, అంతా జరుగుతుంది. కానీ దాన్ని మనకు భారత రాజ్యాంగం ప్రకారం మనకు సమానత్వం, అస్పృశ్యత నివారణ, కుల బహిష్కరణ, చాలా సమస్యలు చాలా విధంగా ఉండే అవిటిని బాబాసాహెబ్ అంబేద్కర్ అవిటిని తట్టుకొని అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ రకంగా మనం హాయిగా ఉన్నాం. కానీ వారి సందర్భంలో అప్పుడు చాలా బాధలు అనుభవించి ఆ బాధల నుంచి వచ్చినటువంటి వ్యక్తే మహానుభావుడు అంబేద్కర్ గారు. వారికి అసలు సమాజానికి ఏం అవసరం, భవిష్యత్తులో సమాజానికి ఏం అవసరం, మన సమాజానికి మనం ఏం అందియాలి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆలోచన చేసినప్పుడు వారు ఒక రాజ్యాంగ పరిషత్తు నిర్మించినప్పుడు దానికి మనకు రాజ్యాంగ పరిషత్తు డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా వేసినప్పుడు అప్పుడు వారు ప్రపంచ దేశాలన్నీ పర్యటించి అసలు ఏ దేశంలో ఏ పరిస్థితి ఉంది, ఏ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఎక్కడ రాజ వ్యవస్థ ఉంది, ఎక్కడ ఏది ఉన్నదని చెప్పి దేశాలన్నీ అవకాశం బట్టి తిరిగి అవన్నీ చూసి మనకు ఏ రాజ్యాంగం అయితే అంటే భవిష్యత్తులో ఎలాంటి ఒకసారి రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు ఉండాలనే దాంతో మరి బాగా కష్టపడి ముఖ్యంగా ఏంటంటే స్వేచ్ఛ, మనకు ఇక్కడ మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉన్నది అంటే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులే. భారత రాజ్యాంగంలో చాలా హక్కులు కల్పించారు. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు విభజన అనే దాని మీద ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే దేశము పెరిగిన కొద్దీ, జనాభా పెరిగిన కొద్దీ ఎక్కడైనా ఒక ప్రాంతం స్వతంత్రత కోరుకున్నప్పుడు వాళ్లకు ఖచ్చితంగా విభజించవలసి వస్తుంది అని అప్పుడే ఆలోచించి మనకు ఆర్టికల్ 3 పెట్టడం జరిగింది. దాని ప్రకారమే మన తెలంగాణను సాధించుకోవడం జరిగింది. దాంతోపాటు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు వారి అనుగ్రహంతో జరిగింది. ముఖ్యంగా మనము ఈరోజు ఈ స్వేచ్ఛ అనుభవిస్తున్నట్టే వారి కార్యక్రమమే. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ మేము ఇప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ఏ కార్యక్రమానికి పిలిచినా మేము తప్పకుండా మా నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎప్పుడు వెంట ఉంటుంది. మేము ఇక్కడ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా శాఖలు ఉన్నాయి. మా 2 రాష్ట్రాలలో మేము కొనసాగుతున్నాం. ఎక్కడున్నా మాకు ఏ జిల్లాలో ఉన్నది సమాచారం ఇచ్చినా కూడా మా సభ్యులందరూ పోయి పాల్గొని ఈ యొక్క అంబేద్కర్ గారి సంస్మరణ మనన కొరకు ఇళ్ళవేళలో మేము అందరం ఉంటాం. నన్ను మమ్మల్ని పిలిచినటువంటి మీ యొక్క ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి బాధ్యులను, సభ్యులను అందరికీ కృతజ్ఞతలు. మా సభ్యులు కూడా సమయ పాలన పాటించి సమయం నచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ